తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ఆఫీసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మర్యాదస్తుని పట్టుకుని కనిపెట్టింది ఏముంది? పనికి మారిన మనుషులు, పనికి మారిన కథలు. పూర్వం ఉండేది మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు. కూల్ నా కొడుకునా? ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 2 ఎకరాలు ఆయన ఎక్కడ దాకా వెళ్ళాడని వల్ల చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ధనవంతుడు కాదు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. కొత్తగా కనిపెట్టారు కొన్ని సంస్థలు. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అందరి ముఖ్యమంత్రులకు అత్యంత ధనవంతుడు. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. అతి సునాయాసంగా డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. 2 ఎకరాల నుంచి 2,000 కోట్ల వరకు వెళ్లిపోయాడనేటువంటి మాట ఉండేది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఆ మధ్యన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆయన మీద పడితే ఆయన వాటిని నైస్ గా తప్పుకు. అందరూ నీలా ఉండరు. వాడికి ఏంటి బ్రో, వాడు ఎర్రిపుక్కు ఎన్నైనా చెప్తాడు. అసలు దంచి కొడతాడు. నాకేదో మూడట్టే. కూర్చున్న చోటే క్విక్ గా డెలిషియస్ గా మనం రెడీ చేయాలి. పేరు బంగాళా బాబు. సో చూసారా, కుక్కలాహారమా? కాదండి, వెరైటీ కల పేరు పెట్టాను. పిల్లలు మీరు ఎంజాయ్ చేయండి. కాస్త రుచి చూడండి. నేను రుచి చూడాలమ్మా. టేస్టీగా ఉంది. గారు ఇదేదో తినమంటున్నారు. మ్యాంగో సాల్సా ట్రై చేయండి. మ్యాంగో సాల్సా. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ. నాకు ఇష్టమైన ఫుడ్ అంతా ఉందని ఇప్పుడే చెప్పింది. రొయ్యల ఇగురు, పీతల ఫ్రై, కీమా ఉండలు, మార్నింగ్ ఓట్స్ తింటా. అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా. ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. ఇండియా హీరోగా దేశవ్యాప్తంగా అతనికి ఒక గుర్తింపు ఉంది. లోపలికి వెళ్ళంగానే సంతకం పెట్టమంటారు, పెట్టగానే చాక్లెట్ ఇస్తారా? అది ఓడిపోయింది అనుకోండి, అది పట్టుకొచ్చాడు. అన్నయ్యానికి దండం పెడతా, నన్ను వదిలే, నీకన్నా ఆడే బెటర్. ఈ రోజు ఈ పప్పుగాడి పనికి మాలిన వెధవ కోసం ఇల్లు గాలి ఒకటి నడుస్తుంటే ఇంకోటి గాలి ఎవడో ఏడ్చాడంట. వాళ్ళని నట్టేటను ముంచినటువంటి దొంగ ఈ 420. ఫాలోయింగ్ ఉన్న హీరోని, ఫామ్ లో ఉన్న లీడర్ ని ఫాలో అయితేనే మనం కూడా ఫామ్ లో ఉంటాం. పిచ్చోడా, మేమందరూ అన్నాం నిజమే అనుకునే. చూద్దాం, కంగారు పడుకో, నాకు మాత్రం ఏం తెలుసు, ఇదే ఫస్ట్ టైం. 420 మాటలో మీ సాగు మీరే సత్తారని చెబుతాడు. మీరు ఎక్కడేం చేస్తున్నారా పరిగెదలారా? మేము కూడా నిజమే అనుకుని చచ్చాం. వాళ్ళ సర్వనాశనం చేసి వాడికి ఉరిశిక్ష పట్టం ఖాయం. సర్వనాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. వీడు దొంగ, వీడు 420, వీడు ఔరంగజేబు. అయ్యా నన్ను వదిలేయండి బాబు. తమ్ముళ్ళు అదిరిందా అని ఎక్కడెక్కడో బతికి ఈ మధ్య నడిచే పొజిషన్కి వచ్చాను బాయ్. తడికి వీడి కొడుకు శాంతం మడత మంచం, చెదిరిపోతుంది. అబద్ధాలు. నీకు బ్రెయిన్ పచ్చట్లేదంట్రా? లోకేష్ ఎమ్మెల్యే అయ్యి ఏ డౌటా? నీకు 18,000, రాళ్ళతో దింగితే కన్ను అదురుతాయి, రాళ్ళతో దింగితే కన్ను అదురుతాయి. నీకు 18,000. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజారా అంట. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?